సమాధానం నేను చెప్పిన దానికంటే వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినరో నేను మీ పర్మిషన్ కూడా తీసుకున్నా, మీకు నేను లెటర్ కూడా నిన్ననే ఇచ్చి మీ అనుమతి కూడా తీసుకున్నా. నేను కూడా నేను ఒత్తిగా నా గొంతు ఖరాబ్ చేసుకొని నేను ఆయాసపడిన దానికంటే వారి సమాధానం వారి మాటల్లోనే మీ అనుమతితో వినిపిస్తా అధ్యక్ష. అంటే ఇవాళ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగే నీళ్ళ కోసం తాపత్రయపడితే కనీసం 19,000 కోట్ల రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ వాళ్ళు కోరితే ఒక రూపాయి అధ్యక్ష, మీరు ఒక రూపాయి అధ్యక్ష, మీరు ఎట్లా ఆలోచిస్తారు అధ్యక్ష? మీ ప్రధానమంత్రి గారు ఇంతమంది చెప్పినట్టుగా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నిజమే అయితే ఇవాళ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్స్ అధ్యక్ష, మనం ఢిల్లీకి పోయిన అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారికి 50 సార్లు దరఖాస్తు ఇచ్చిన, అరుణ్ జైట్లీ గారు కూడా వేడుకున్నా, అయ్యా వెనుకబడ్డ రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవ్వండి సంతోషం, బీఆర్కి సపోర్ట్ చేయండి సంతోషం, మీరు యూపీకి సపోర్ట్ చేయండి సంతోషం. కానీ ఒక చిన్న రాష్ట్రం, ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు మీరు కొంత ఇన్సెంటివైజ్ చేయమని చెప్తే అధ్యక్ష ₹1 ఇచ్చిన అధ్యక్ష. మన బడ్జెట్ సందర్భంగా ఎంత బాధ అనిపిస్తా లక్ష్మణ్ గారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి కేంద్రంలో, బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పిలిచింది, ఏంది అనిపోయినాం మేము అంటే సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన సూచన సలహాలు ఇస్తే పైసలు ఇస్తారు అధ్యక్ష? కనీసం అది కూడా చేయవు అధ్యక్ష. కనీసం అబద్ధం ఏందో, నువ్వు ఏం నిర్ణయించుకున్నావో, ఏం చేయాలనుకున్నావో అది చేయడానికి కూడా కనీసం పద్ధతి పాటించలేని ప్రభుత్వం ఉంటే మంచిది కాదు అని చెప్పి లక్ష్మణ్ గారు మీరు మనం చేస్తున్నా. గురువింద మమ్మల్ని విమర్శించే కంటే మా ఇంటి పోవడం కంటే పదే ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ ముందు చిన్నగా చూపించే ప్రయత్నం చేసే కంటే మీ సూచనలు, మీ సలహాలు ఏమైనా ఉంటే ఆ కేంద్రానికి ఇవ్వండి, ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పండి, అక్కడ సరి చేసుకోండి, మళ్ళీ ఎట్లా రావన్నో మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోండి తప్ప మమ్మల్ని గట్టిగా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష? ఈ రాష్ట్రం యొక్క పరువు తీయడం కాదు, ఆ సూచనలు ఏదో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని వారే ఈడ కూర్చున్నప్పుడు చెప్పిండ్రు. గదే మాటనే నేను యాద్ చేస్తున్నా అధ్యక్ష. ఇంకో మాట అన్నాడు అధ్యక్ష, అది కూడా వినండి అధ్యక్ష. తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మా జెండా గులాబీ జెండా అనే పద్ధతిలో, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతిలో, మా ప్రభుత్వం ఇవో కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాల పద్ధతులు తప్పకుండా ప్రజా విధానాలు ఇప్పుడు దోచుకున్నది రాబోయే కాలంలో మాదే ఉంటుంది తప్ప మీరు పగటికలని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విమర్శ చేయొద్దని చెప్పి మనం చేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించవలసిన కోరుతూ ఇంకైతే చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష, ఇంకా అట్లా చూపించాలంటే నేను బయట ఎక్కడి తేలేక ఈ సభలో మాట్లాడాను. బికాస్ దిస్ హౌస్ హ్యాస్ లాట్ ఆఫ్ శాంటిటీ. ఏది మాట్లాడినా ఈ సభలో బాధ్యతాయుతంగా మాట్లాడతాం, మరి ఎంతో రెస్పాన్సిబిలిటీతో మాట్లాడతాం. ఈ సభలో మాట్లాడిన మాటలు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ నేను ఎందుకు వారి మాట ఆ పర్టికులర్ కాంటెంట్ ఎందుకు తీసుకున్నా అంటే, వారు ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు తక్కువ చేసి చూపకండి, ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతినే విధంగా చేయకండి, మీరు చెప్పే మాటలు ఏదో అప్పుడు బీజేపీ పక్ష నాయకుడిగా లక్ష్మణ్ గారు ఉండేవారు, వారికి చెప్పిండు ఇదేదో కేంద్రానికి చెప్పండి, కేంద్రానికి చెప్పి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వండి, తీసుకురండి. నేను 50 సార్లు అప్పటి ఆర్థిక మంత్రి కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారికి దండం పెట్టినా ₹1 ఇయ్యలే, ఇదేమి నీతి అని ఇక్కడ నుంచి మాట్లాడి, మరి గదే విషయం నేను యాద్ చేస్తున్నా. మీరు కూడా ఈ రాష్ట్ర గౌరవం తీయకుండా ఇవాళ మీరు పెద్ద నాయకులుగా ఉన్నారు, సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అధ్యక్ష 1,27,109 కోట్లు ఉన్నాయి. మీ అనుమతితో నేను చదివి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.